తాజాగా జపాన్లో జరుగుతున్నటువంటి రాయలసీమ డైలాగ్ అంటే ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకునేటువంటి దాంట్లో అదంతా లైవ్ వస్తూ ఉంటుంది. జైశంకర్ మొత్తం ప్రపంచ దేశాలకు ఒక చాచి చెంపదెబ్బ కొట్టినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళందరూ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు, దానివల్ల ఉక్రెయిన్లో ప్రాణ నష్టం జరుగుతుంది, మానవ హననం జరుగుతుంది, ఈ పాపానికి కారణం కొంటుంటమే, ఇందులో రష్యా పాత్ర ఎక్కువ ఉంది, భారత పాత్ర ఎక్కువ ఉంది, భారత్ చైనానే ఎక్కువ కొంటున్నాయి అంటే రష్యాతో మా సంబంధం కొనసాగుతుంది, మా దగ్గర మేము కొన్న ఆయిల్ మిగతా దేశాలకు పంపిస్తున్నాం. ఇది ఒక లిటరల్గా చెప్తూ మాకు రష్యా సహకారం అవసరం, రష్యా మా మిత్రపక్షం. ఎందుకు అంటే మా దేశంలో భూభాగాన్ని ఆక్రమించుకున్న రోజున మీరంతా ఏమయ్యారు అని నిలదీశారు ఆయన జయశంకర్. మా దేశంలో చైనా వాడు భూమిని ఆక్రమించుకున్నప్పుడు మీరంతా ఏమయ్యారు, పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించుకున్న టైంలో మీరంతా ఏమయ్యారు. ఆ రోజున చెప్పనటువంటి వాళ్ళు ఇవాళ మేము కంఫర్టబుల్గా ఉన్నప్పుడు వచ్చి మీరు అజ్జేయండి ఇచ్చేయండి అని చెప్పి వాడిని వదిలేసేయండి వీడిని వదిలేసేయండి అంటే, మా కోసం ఆ రోజున రెస్క్యూకి వచ్చింది రష్యానే. బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడైనా రెస్క్యూకి వచ్చింది అదే, కార్గిల్ యుద్ధం అప్పుడైనా రెస్క్యూకి వచ్చింది అదే, అట్లాగే ఆ రోజున చైనా ఇష్యూ అప్పుడైనా రెస్క్యూకి వచ్చింది అదే. కాబట్టి మా మిత్రుల్ని వదిలేసేయమని చెప్పి అడిగేటువంటి వాళ్ళు మీరందరూ మా శత్రువుల పక్షాన్ని నిలబడ్డారని గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన.